హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. సునీత విలియమ్స్ త్వరలో భూమి మీదకి అడుగు పెట్టబోతోంది. ఇప్పటిదాకా ఎదురైనటువంటి 8 నెలల సవాలు ఎట్టకేలకు పూర్తి కాబోతోంది. అయితే అకస్మాత్తుగా ట్రంప్, అమెరికా అధ్యక్షుడితో పాటుగా ఎలన్ మస్క్, ఎక్స్ అధినేత ఇద్దరు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లే కీలకమైనటువంటి. ఆమె 8 రోజుల్లోనే తిరిగి రాగలిగేది, తీసుకురావడానికి మేము సిద్ధపడితే కూడా బైడెన్ ప్రభుత్వం ఆనాడు ఆపేసింది అన్నటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొస్తే మస్క్ అవునంటున్నాడు. ట్రంప్ ఆ రోజున బైడెన్ ఆపేసినటువంటి సునీతని మేము తిరిగి తీసుకొస్తున్నాడు. రాజకీయ కారణాలతోనే ఆపేశారంటున్నాడు. అది ఒక ఎత్తు. రెండవది, సునీత విలియమ్స్ కిందకు వచ్చాక ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతుంది. మరోవైపు ఇదే ఎలన్ మస్క్కి సంబంధించినటువంటి తాజా ప్రాజెక్టులో జరిగినటువంటి సంక్షోభం, వీటిని ఎలా చూడాలి, ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నాసా మాజీ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ శాస్త్రవేత్త చందు సాంబశివరావు గారు. నమస్తే అండి. నమస్కారం. ఎలాగా అంటే వీళ్ళది నిజంగా ఆపేసినట్ట, కుట్ర చేసి ఆ రోజున బైడెన్ రాజకీయ కుట్రతో ఆపేశారని చెప్తున్నారు ట్రంప్, ఎలన్ మస్క్ ఇద్దరు. ముందుగా ఇవాళ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఐ థింక్ మంచి డెవలప్మెంట్ సునీత విలియమ్స్ గారు కూడా వెనక్కి తీసుకొస్తున్నారనేది ఈ సందర్భంగా మనం ఆనందపడుతూ, మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ, మహిళా తల్లులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ తరఫున, నా తరఫున, మన వ్యూవర్స్ తరఫున కూడా. ఇక ఈ కాంట్రవర్సీలోకి వస్తే, యాక్చువల్గా ఈ డెసిషన్స్ అన్నీ కూడా నాసా తీసుకోవాలండి. ఏ మిషన్ ఎప్పుడు జరగాలి, ఏ మిషన్ తర్వాత ఏ మిషన్ని సీక్వెన్స్ చేయాలి, ఎవరిని పైకి పంపాలి, ఎవరిని తీసుకురావాలనేది అంతా కూడా నాసా అడ్మినిస్ట్రేటర్స్ చేయాల్సిన పనులు. సరే, జూన్లో సునీత విలియమ్స్ గారు 24 జూన్లో సునీత విలియమ్స్ గారు లేదంటే బుచ్ విల్మోర్ వాళ్ళు వెళ్ళినప్పుడు అనుకోకుండా ఆ స్టార్ లైనర్లో ఒక స్నాక్ వచ్చినప్పుడు తిరిగి వచ్చేటప్పుడు సేఫ్ కాదని చెప్పేసి వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఎంటీగా ఇది వచ్చేసింది. తర్వాత ఇక మనం మామూలుగా మనకు తెలిసిన స్టోరీ మనం మాట్లాడుకుంటున్నాం. సడన్గా ట్రంప్ గారు అప్పుడేం మాట్లాడలేదు, ఎలాన్ మస్క్ కూడా ఏం మాట్లాడలేదు. ఎలక్షన్స్ అయిపోయి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాన్ మస్క్ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ లో బాధ్యత తీసుకున్న తర్వాత దీన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఐ థింక్ ఒకటి, ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. రెండోది, నాకెందుకు ఇట్స్ మోర్ పొలిటికల్లీ మోటివేటెడ్ దెన్ రియల్ అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి అవకాశం ఉండుంటే నాసాలో డెసిషన్ మీరు తీసుకోవద్దు, స్పేస్ ఎక్స్ వెళ్ళి వాళ్ళని రెస్క్యూ ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదని ఎవరన్నా అని ఉంటే, ఐ డోంట్ థింక్ ఎంతకాలం అది సైలెంట్గా ఉండదు. దాన్ని అలాంటి వార్తల్ని దాచిపెట్టడం అనేది చాలా చాలా కష్టం. అమెరికాలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్లోనూ, ప్రతి చిన్న ఆఫీస్లో కూడా ఈ విజిల్ బ్లోవర్ కాన్సెప్ట్ అనేది చాలా ప్రామినెంట్గా ఉంటుంది. మనం 10 మంది కలిసి పనిచేస్తున్నాం అనుకోండి, ఏ ఒక్కళ్ళకి కొద్దిగా ఆ వాసన తగిలినా డెఫినెట్గా వచ్చేస్తుంది బయటికి. ఎందుకంటే విజిల్ బ్లోవర్స్కి చాలా ఎక్కువ ప్రొటెక్షన్స్ ఉన్నాయి అక్కడ. కాబట్టి అంత గోప్యంగా అసలు ఏం జరిగిందో తెలియకుండా ఎలాన్ మస్క్ నోరు ఆపుకునే మనిషి ఏం కాదు, ట్రంపు కాదు. కాబట్టి ఏదన్నా కొద్దిగా డిస్కషన్స్ ఏమైనా జరిగి ఉండొచ్చేమో, కానీ వాంటెడ్గా స్పేస్ ఎక్స్లో వాళ్ళని రెస్క్యూ చేయాల్సిన అవసరం లేదు అని బైడెన్ కూడా అలాంటి డెసిషన్ తీసుకుంటారని నేను అనుకోవట్లేదు. యాక్చువల్గా ఈ ప్రశ్నని కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ బుచ్ విల్మోర్ను కూడా అడిగారు, మీ దృష్టికి వచ్చిందా ఇలా అయ్యిందంట కదా అని. ఆయన ఏమన్నాడు, మాకైతే అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు, మస్క్ చెప్తున్నాడు కాబట్టి జరిగిందేమో మనకు తెలియదు అంటున్నాడు. అంటే పొలిటికల్లీ కరెక్ట్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం కూడా అంతకంటే చెప్పడానికి దాంట్లో ఏం లేదు. ఎందుకంటే జరిగి ఉండదని నాకు అనిపిస్తుంది. అలా ఏం జరిగి ఉండదు. బట్ దేర్ మేబీ కొద్దిగా ఏదో ప్రపోజల్స్ ఉండి ఉంటాయి, మేము వెళ్ళి తీసుకురాగలమని వీళ్ళు అని ఉంటారు. అది ఆ టైమింగ్ కానీ ఆ సీక్వెన్స్ కానీ అది కరెక్ట్ కాదేమోనని నాసా అనుకుని ఉండొచ్చు. మనం మాట్లాడిన దాంట్లో కూడా అనుకున్నాం, వీళ్ళు స్టార్ లైనర్ ఫెయిల్ అయినప్పుడు రష్యన్స్ని హెల్ప్ అడగవచ్చు కదా, లేదంటే స్పేస్ ఎక్స్ని హెల్ప్ అడగవచ్చు కదా అనుకున్నప్పుడు జనరల్గా మనం ఏమనుకున్నాం, స్పేస్ ఎక్స్, బోయింగ్ కంపీటింగ్ కంపెనీలు, అమెరికన్ కంపెనీస్. ఫస్ట్ టైం నాసా వాళ్ళకి వీళ్ళు ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్స్గా వీళ్ళు పనిచేస్తున్నారు. సో బోయింగ్ నేను ఫెయిల్ అయ్యాను కాబట్టి నా రైవల్ హెల్ప్ తీసుకుంటున్నాను అనేది
ప్రాబబ్లీ కమర్షియల్గా అది బాగుండదేమో. అది నాట్ ఓన్లీ ఫర్ స్పేస్ రిలేటెడ్ యాక్టివిటీస్, వాళ్ళకి కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి, డిఫెన్స్లో వాళ్ళకి ఎక్కువ పాత్ర ఉంది కాబట్టి వాటన్నిటి మీద కూడా దాని ఇంపాక్ట్ పడుద్ది. సో అందుకని చేయకపోవచ్చు అండి, వాళ్ళు అంత ఈజీగా హెల్ప్ అడగకపోవచ్చు అని అనుకున్నాం ఆ రోజున. మరి సోయుజ్ని అడగవచ్చు కదా, రష్యన్స్ని అడగవచ్చు కదా. అసలు మన కంట్రీలోనే ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ రెండు ఏజెన్సీల మధ్యలోనే, రెండు కంపెనీల మధ్యలో మీరు వేరే దేశం వేరే వాళ్ళని అడగటానికి కూడా బాగుండదు కదా. ఆ సెన్స్లో కొంత కమర్షియల్ ఇన్ఫ్లుయెన్స్లు ఉండుండొచ్చు. కానీ ప్రెసిడెంట్ బైడెన్ బీయింగ్ ది ప్రెసిడెంట్ ఒక ఆప్షన్ ఉన్నప్పుడు, పైగా ఆమెకు అక్కడ ఏమన్నా డేంజర్ అని ఉన్నప్పుడు, డేంజర్ కనుక సెన్స్ చేసి ఉంటే డెఫినెట్గా వాళ్ళు వాడుకునేవాళ్ళు. డేంజర్ లేదు కాబట్టి దాని అవసరం లేదేమో అనుకుని ఉండొచ్చు. అంటే ఇమ్మినెంట్గా మనకు డేంజర్ ఏం లేదు, అంత మాత్రాన ఒక బోయింగ్ అనే కంపెనీని మీరు డౌన్గ్రేడ్ చేసేసి స్పేస్ ఎక్స్ని వీళ్ళ హెల్ప్ తీసుకోవటం లేదు. ఇదంతా కొద్దిగా ఏంటంటే ఇట్ గోస్ బియాండ్ యాక్చువల్ స్పేస్ మిషన్. ఇట్ గోస్ ఇన్ టు పొలిటికల్ ఇష్యూస్, ఎకనామిక్ ఇష్యూస్, రైవలరీ బిట్వీన్ కంపెనీస్. అల్టిమేట్లీ అమెరికన్ ప్రెసిడెంట్స్కి ఏం కావాలి, వాళ్ళ అన్ని కంపెనీలు ఫ్లరిష్ అవ్వాలి, అంతేగాని ఒక కంపెనీ సఫర్ అవ్వాలి, ఒక కంపెనీ ఫ్లరిష్ అవ్వాలని ఎందుకు అనుకుంటారు. ఇవాళ ఏమైందంటే ట్రంప్, ఇలాన్ మస్క్ ఇద్దరు ఒకే క్యాంప్లో ఉన్నారు కాబట్టి ప్రాబబ్లీ దే ఆర్ ఏబుల్ టు మేక్ సచ్ స్టేట్మెంట్స్ అని నాకు అనిపిస్తుంది. అయితే ఆ రోజున మనం అనుకున్నాం అలాంటి సిచ్యువేషన్ ఏదైనా వస్తే స్పేస్ ఎక్స్ కెన్ రియల్లీ డూ ఇట్. ఎందుకంటే వాళ్ళకి చేసే కెపాసిటీ, ప్రూవెన్ కెపాసిటీ ఉంది వాళ్ళకి. రష్యన్స్ కెన్ ఆల్సో డూ ఇట్. చేయగలగడం వేరు, ఇప్పుడు చేయాలా ఎప్పుడు చేయాలనే డెసిషన్ నాసాది. దాని వెనక వేరే వేరే ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఇప్పుడు సునీత విలియమ్స్ గారు కానీ బుచ్ విల్మోర్ కానీ ఎప్పుడు కూడా మేము ఇక్కడ ఉండలేకపోతున్నామనో, మాకు ఇబ్బంది ఉందనో, ఇంకేదన్నా అవసరం ఉందనో వాళ్ళు ఏం ఎక్స్ప్రెస్ చేయలేదు కదా. ఇప్పటికి కూడా 9 నెలల తర్వాత ఆమె ఏమంటుంది, నేను అక్కడి నుంచి వచ్చేస్తే ఐ విల్ మిస్ స్పేస్ అంటుంది. కాబట్టి ఇలా ఏదో వేరే వేరే ఫ్యాక్టర్స్ ఉండుంటాయి. ఏదన్నా థ్రెట్ ఉండి వాళ్ళ హెల్త్కి కానీ ఇంకేదన్నా కానీ ఉండుంటే డెఫినెట్గా స్పేస్ ఎక్స్ను కూడా వాడుకునేవాళ్ళు. ఇప్పుడు వాడుకుంటున్నారు కదా, నవ్వు స్పేస్ ఎక్స్ డ్రాగన్ 10 వెళ్తుంది. కాబట్టి అదెందుకో నాకు పొలిటికల్లీ మోటివేటెడ్ మాటలు అనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ బోయింగ్ వాళ్ళకి సంబంధించి ఏమన్నా డెమోక్రటిక్ పార్టీ వాళ్ళకి స్పేస్ ఎక్స్ వచ్చేటోడికి అప్పటికే అగెనిస్ట్ కదా ఇతను. అవును, ఇది ఎక్స్ ట్విట్టర్ బోయింగ్ వాళ్ళు ఏమైనా కొద్దిగా ప్రో డెమోక్రటిక్ అని బైడెన్కి కొద్దిగా సపోర్ట్ చేశారని, స్పేస్ ఎక్స్ వాళ్ళు ఏమైనా ట్రంప్కి సపోర్ట్ చేశారని, అది పైగా ఎలక్షనీరింగ్ ఇయర్, మనకు లాస్ట్ లెగ్లో ఉన్నారు అందరూ. ఈ పరిస్థితుల్లో మరి అలాంటి ఏమన్నా ఫ్యాక్టర్స్ కూడా ఉండుండొచ్చు, మనం కాదంటానికి లేదు. అట్ ద సేమ్ టైం ఒక యాస్ట్రోనాట్ ఒక మిషన్ ఫెయిల్ అవుద్ది అన్నప్పుడు వాళ్ళకి ఇంటర్నేషనల్గా ఇంకా చెడ్డ పేరు వస్తుంది. ఈ కమర్షియల్ ఈ ఇంట్రెస్ట్లో అప్పుడు దే విల్ డెఫినెట్లీ టేక్ ఎ బ్యాక్ సీట్. అలాంటి ఎమర్జెన్సీ లేదు కాబట్టి, నాసా దృష్టిలో అంత ఎమర్జెన్సీ లేదు కాబట్టి ప్రాబబ్లీ కొంత టైం తీసుకుని చేస్తే బాగుంటుందని అనుకుని ఉండొచ్చు. మరి జనవరిలో వచ్చాడు, జనవరి ఉంది, నవంబర్కి ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, నవంబర్ 20కి అయిపోయినాయి. మరి నవంబర్ నుంచి మార్చి 12 దాకా ఎందుకు? అది అలాంటిది ఏమన్నా ఉండుంటే నవంబర్ లాస్ట్లోనే చేయొచ్చు కదా. అది చేయలేదు అంటే దెర్ ఈజ్ నో ఇమ్మినెంట్ డేంజర్. నాసా డెఫినెట్లీ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ టైమ్ లైన్స్. కాబట్టి దాని ప్రకారంగా చేస్తున్నారనేది మనం నమ్ముదాం. కాన్స్పిరసీ థియరీస్ ఎప్పుడు ఉంటాయి. రైట్. అంటే ఫస్ట్ టైం అనుకుంటే ఇట్లాగా స్పేస్ లాంటి విషయాల్లో అమెరికా లాంటి చోట్ల రాజకీయ ఒక రకంగా ఇవి చాలా ఆ సైంటిఫిక్ టెంపర్ని స్పాయిల్ చేస్తాయి. దెర్ ఆర్ సర్టన్ ఫీల్డ్స్ వేర్ పొలిటికల్గా మాట్లాడకూడదు. దే ఆర్ కామన్ ఫర్ ఎవ్రీబడి. ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ ఒకటి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్ప్లోరేషన్ ఒకటి. మీరు ఎందుకు ఫండ్ చేస్తున్నారు, ఎంత ఫండ్ చేస్తున్నారు అనే దాని మీద పొలిటికల్ డిస్కషన్ ఉండొచ్చేమో, కానీ యాక్చువల్ ఎక్స్పెరిమెంట్స్ మీద, మిషన్స్ మీద అలాంటి స్టేట్మెంట్స్ ఉండటం అనేది ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఎనీబడి. ఐ హోప్ ఆ విఘ్నత ప్రివేల్ అవుద్ది అనుకుందాం. ఇప్పుడు ఆవిడ ఎప్పుడు బయటికి వచ్చే అవకాశం ఉంటుంది నేల మీదకి? రేపు ఇవాళంతా మనకి 8వ తారీఖున, 12వ తారీఖున స్పేస్ ఎక్స్ వాళ్ళ
నెక్స్ట్ మాడ్యూల్ డ్రాగన్ 10 అంటారు. స్పేస్ ఎక్స్ వాళ్ళ డ్రాగన్ క్రూడ్ మాడ్యూల్ అనేది ఇది 10వ మిషన్ వాళ్ళకి. ఓకే, అంటే గతంలో 9 అయిపోయినాయి అని అర్థం. ఈ 10వ మిషన్ని ఫాల్కన్ 9 అనే రాకెట్ ద్వారా పైకి పంపిస్తారు. 12 అంటే 12 సమ్ టైమ్ వాళ్ళు అనుకున్న 400 కిలోమీటర్స్ ఆర్బిట్లోకి వెళ్ళిపోతారు. ఇట్ టేక్స్ ఓన్లీ ఫ్యూ మినిట్స్ టు రీచ్ దేర్. ఆ తర్వాత యాక్చువల్గా ఫాలో అవుతూ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని ట్రైల్ అవుతూ దాని దగ్గరికి వెళ్ళి డాక్ అయ్యి యాక్చువల్గా ఐఎస్ఎస్ తోటి డాక్ అవడానికి వీళ్ళకి ప్రాబ్లీ ఒక రోజు అంతా టైం తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత కొంత మూమెంట్ ఆఫ్ పీపుల్, నలుగురు పైకి వెళ్తారు, అక్కడ నుంచి నలుగురు ఇటు రావాలి. వీళ్ళకి సంబంధించినటువంటి వాట్ ఎవర్ గ్యాజెట్స్ ఇవన్నీ కూడా దాంట్లో ట్రాన్స్ఫర్ చేయాలి, కార్గో ట్రాన్స్ఫర్ చేయాలి. మళ్ళీ అట్లాగే అటు నుంచి వచ్చే వాళ్ళ నలుగురికి సంబంధించిన దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలి. ప్రాబబ్లీ ఒక 2-3 రోజులు టైం తీసుకోవచ్చు ఇవన్నీ జరగటానికి. అంటే ఏమవుతుంది, 16 వచ్చేస్తుంది. 16 నుంచి వాళ్ళు ఇటు వచ్చే ప్రయాణానికి రెడీ అవుతారు. సో సమ్ టైమ్ మేబీ ఆన్ ద 19th 19వ తారీఖున కానీ కొన్ని గంటలు అటు ఇటుగా వాళ్ళు భూమిని చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ డ్రాగన్ అనేది భూమి మీద ల్యాండ్ కాదు కాబట్టి వాళ్ళు అనుకున్న సీలో ఎక్కడో డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి మళ్ళీ నేవల్ షిప్స్, అదర్ షిప్స్ వాటిని తీసుకుని బయటకు తీసుకొస్తారు. డైరెక్ట్గా రావడం ఉండదు. ఇది ఈ స్టార్ లైనర్కిను స్పేస్ ఎక్స్ వాళ్ళ డ్రాగన్కి ఫండమెంటల్ డిఫరెన్స్ అది ఒకటి. వాళ్ళు స్టార్ లైనర్ బోయింగ్ వాళ్ళది డిజైన్ చేసినప్పుడు ల్యాండ్ మీద వైట్ శాండ్స్ ఆ డెజర్ట్ ఏరియాలో పడేలాగా వాళ్ళు డిజైన్ చేశారు. వీళ్ళు స్పేస్ ఎక్స్ వాళ్ళు ఏమన్నా మొదటి నుంచి కూడా సీలో పడేలాగా, మనకు అపోలో మిషన్స్ లాగా, పాత మిషన్స్ లాగా అవన్నీ సీలో పడేలాగా, అంటే ఈజీ టు డూ, కొద్దిగా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటాయి. లోపల ఉన్న వాళ్ళకి పెద్దగా ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. మీరు రెండిట్లోనూ పారాషూట్స్ ఉంటాయి, రెండిట్లోనూ స్లోగానే పడతారు. ఆ థర్డ్ ఇంపాక్ట్ అవన్నీ కూడా అవన్నీ మేనేజ్ చేసుకుంటారు, మేనేజ్ చేస్తారు. కాబట్టి డ్రాగన్ 10 ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ పర్టికులర్ వాట్ ఎవర్ షిప్ దే ఆర్ స్పేస్ షిప్ దే ఆర్ ట్రైంగ్ టు యూజ్, ఇది ఆల్రెడీ ఒకసారి వాడింది. ఇది రీయూజబుల్. ఇప్పుడు ఇలాన్ మస్క్ వాళ్ళ మిషన్స్లో వాళ్ళ టెక్నాలజీస్లో రీయూజబిలిటీ అనే దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. రీయూజబిలిటీ మనం ఇస్రో కూడా ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం. ఈ రాకెట్ వెళ్ళేటప్పుడు రాకెట్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ పడిపోయినప్పుడు ఆ ఫస్ట్ స్టేజ్ వరకైనా మనం రికవర్ చేసుకోవచ్చా, ఎందుకంటే అది చాలా దగ్గరలో పడుద్ది. అది సీలో పడినా రికవర్ చేయొచ్చా, సీలో పడే ముందు మనం దానికి పారాషూట్స్ ఇంకేదన్నా టెక్నాలజీ వాడి చేయొచ్చు అని ట్రై చేశారు. కానీ ఇవన్నీ కూడా ఫీజిబుల్ కాదు. స్పేస్ ఎక్స్ వాళ్ళు ఏం చేశారు, సేమ్ వాట్ ఎవర్ పైకి వెళ్ళిందో అదే మళ్ళీ గైడెడ్గా వెనక్కి వస్తుంది. ఎంత జాగ్రత్తగా వెనక్కి తీసుకొస్తారంటే ఏ లాంచ్ ప్యాడ్ నుంచి అయితే బయలుదేరిందో కుడియడంగా ఆ లాంచ్ ప్యాడ్కి అదే హోల్డర్లోకి తీసుకురాగలరు. రీయూజబుల్ అవి, అంటే రీయూజబుల్ రాకెట్ పార్ట్స్. దాంట్లో స్పేస్ ఎక్స్ వాళ్ళు చాలా ముందు ఉన్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. అలాగే ఈ డ్రాగన్ అనే స్పేస్ షిప్ ఏదైతే ఉందో యాస్ట్రోనాట్స్ని తీసుకెళ్ళడానికి, ఇది కూడా రీయూజబుల్. అది కిందకు వచ్చిన తర్వాత కొద్దిగా రిఫర్బిష్ చేసేసి మళ్ళీ ఇంకోసారి వాడుకోవచ్చు మీరు. ఈ డ్రాగన్ 10 అనేది యాక్చువల్లీ రీయూజ్, ఒకసారి వాడేసినటువంటి స్పేస్ షిప్ మళ్ళీ రీయూజ్ చేస్తున్నారు, విచ్ ఈస్ ఫైన్. అన్ని రకాలుగా టెస్ట్ చేస్తారు, ఇట్ ఈస్ రెడీ, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, రిఫర్బిష్డ్. దాంట్లో 12న బయలుదేరి 13, 14కి డాక్ అయ్యి 16 తర్వాత మళ్ళీ ఇటు రావడానికి ప్రయత్నాలు చేస్తూ అన్డాక్ అయ్యి, మొత్తం మీద యాక్చువల్గా మీరు అన్డాక్ అయిపోయిన తర్వాత కూడా కొన్నిసార్లు మీరు రౌండ్ చేయాలి. ఇప్పుడు మనం అన్డాక్ అయిపోయాము, వీ కెన్ గో టువర్డ్స్ ఎర్త్ అనేది ఏం లేదు కదా. మీరు హై స్పీడ్లో ఉన్నారు కదా, దాదాపు 28,000 చిల్లర km/h స్పీడ్లో ఉన్నారు. అప్పుడు మీరు అన్డాక్ అయినా కానీ డాక్ అవ్వడానికైనా మీరు చాలాసేపు దాని మటే ప్రయాణం చేయాలి. అన్డాక్ అయిన తర్వాత కూడా చాలాసేపు దాంతో ప్రయాణం చేస్తారు. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఓవర్ అవర్స్, 10, 15, 20 అవర్స్ స్లోగా మీరు వేరే ఆర్బిట్స్లోకి వచ్చేస్తూ భూమి వైపుకు రావాలి. మీరు ఎక్కడికి రావాలి,
ఏసీ ఏ ఏరియా ఆ ఏరియాలోకి వచ్చిన తర్వాత మనకి అట్మాస్ఫియర్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇంకా దాని స్పీడ్ని కంట్రోల్ చేసుకుంటారు. ఓకే. కంట్రోల్ చేసుకుని ఎక్కడ పడాలో అక్కడ పడుద్ది, అక్కడ నుంచి వీళ్ళని రికవర్ చేస్తారు. ఓకే. మరి వీళ్ళకి ఇప్పుడు ఇన్ని రోజుల పాటు ఉన్నందుకు వీళ్ళ హెల్త్ కండిషన్ ఎట్లుంటుంది, వీళ్ళ ఫుడ్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఎక్కువ మన వాళ్ళకున్న ఆందోళన కూడా అదే. అయితే ఇక్కడ మనం 2-3 గమనించాలి. సునీత విలియమ్స్ గారి కంటే సింగిల్ మిషన్లో ఎక్కువ రోజులు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఎట్ ఏ టైం 437 days ఏమో ఒక రష్యన్ కాస్మోనాట్ ఉన్నాడు. ఒక అమెరికన్ లేడీ కూడా 300+ days ఉంది. ఇప్పుడు సునీత విలియమ్స్ గారు ఎన్నాళ్ళు వస్తుంది, ప్రాబ్లీ 290 daysకు అటు ఇటుగా వస్తుంది అనుకుందాం. 283 ఏమో వస్తుంది, రేపు 19కి ల్యాండ్ అయితే. సో 283 days అనే దానికంటే ఎక్కువ సింగిల్ మిషన్లో ఉన్నవాళ్ళు గతంలో కూడా ఉన్నారు. హవెవర్ నో 2 individuals ఆర్ సేమ్. కాబట్టి ఇప్పుడు మీ హెల్త్ వేరు, నా హెల్త్ వేరు, మీ ఫిజియాలజీ వేరు, నా ఫిజియాలజీ వేరు. కాబట్టి అలా కంపేర్ చేయలేం మనం. అయినప్పటికీ దీనివల్ల ఇంకేదో పెద్ద సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే విషయాలు అయితే లేవు అనేది రష్యన్ కాస్మోనాట్స్ ప్రూవ్ చేశారు. లాట్ ఆఫ్ ఆస్ట్రోనాట్స్ వాళ్ళ హెల్త్ రికార్డ్స్ చూస్తే మనకు తెలుస్తుంది. రేపు ఈమె కూడా అదే ఉంటుంది, షీ విల్ బి ఫైనల్లీ సేఫ్. అయితే కొన్ని మార్పులు రావంటే వస్తాయి, డెఫినెట్గా బాడీలో మార్పులు వస్తాయి. ప్రధానమైన మార్పు ఏంటంటే మనకి ఐఎస్ఎస్లో అది మైక్రోగ్రావిటీలో పనిచేస్తుంది, ఆల్మోస్ట్ లేదనుకున్నాం. గురుత్వాకర్షణ శక్తి లేదనుకున్నాం. భూమి మీద మనకి గురుత్వాకర్షణ శక్తి ఉంది. గురుత్వాకర్షణ శక్తి అంటే భూమి మనల్ని పట్టుకుని ఎట్టు పెట్టాలని చూస్తుంది. మనం కాదు అనుకుని అడుగులు వేసుకుంటాం, ముందుకెళ్తున్నాం, నడుస్తున్నాం. సో ప్రతిసారి మనం అడుగు వేసేటప్పుడు, మనం కూర్చునేటప్పుడు, నా చేయి పైకి లేపేటప్పుడు, ఏం చేయాలన్నా కానీ ఒకళ్ళెవరో కిందకు లాగుతున్నారు మనకు తెలియకుండా. దాన్ని కాదనుకుని మనం మన బాడీని మూవ్ చేస్తున్నాం. సో అవర్ బాడీ ఈజ్ ఆల్వేస్ ఫైటింగ్ అగైన్స్ట్ సమ్ మనకు అన్సీన్ ఫోర్సెస్ని ఫేస్ చేస్తుంది. మరి అక్కడ అలా లేదు కదా. అలా లేనప్పుడు మీకు ఇమ్మీడియట్గా జరిగేది ఏంటంటే బాడీలో మజిల్స్ అన్నీ కూడా వాటికంత పని ఉండదు కాబట్టి మజిల్స్ సాఫ్ట్ అవుతాయి, అంటే వీక్ అవుతాయి. నంబర్ 1. నంబర్ 2, మీకు మరి దీని లోపల ఉన్న బోన్స్ సంగతి ఏంటి? బోన్స్ కూడా దేన్ని మోయట్లేదు కదా, వాటి మీద ఏం ప్రెషర్ పట్టలా. మీరు ఎటు పక్కన ఎలా ఉన్నా తల పైకున్నా తల కిందకున్నా దెర్ ఇస్ నో అప్ అండ్ డౌన్. ఎటున్నా కానీ మీరు ఉన్నట్టే, యూఆర్ ఫ్లోటింగ్ అనుకోండి. అప్పుడు మరి బోన్స్కి కూడా ఏమీ పని లేదు కాబట్టి, ప్రెషర్ లేదు కాబట్టి బోన్స్ కూడా వీక్ అవుతాయి. ఒకటి. రెండోది, వీళ్ళు కెమికల్లీ మాట్లాడుకుంటే, కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే, మన బోన్స్ అంటే ఏంటి? మోస్ట్లీ కాల్షియంతో ఉన్నటువంటి కాంపౌండ్స్, సమ్ మినరల్స్ అవి ఇవి కలిపి కార్బోనేట్స్, దాంట్లో ఆ బోన్ అనేది తయారైంది. ఇప్పుడు ఈ 0Gలో ఆ బోన్స్కు పట్టాల్సినటువంటి మీ కాల్షియంతో కలిసి ఏర్పడాల్సినటువంటి కెమికల్స్లో కొన్ని మినరల్స్ మిస్ అవటం వల్ల ఈ బోను డెన్సిటీ మారిపోద్ది అనమాట. బోన్ డెన్సిటీ మారటం అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఇండియాలో మన కింద భూమి మీద మనం ఏమనుకుంటాం, యంగ్ పీపుల్కి బోన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, ఉమెన్లో బోన్ డెన్సిటీ తక్కువ ఉంటుంది. ఒక మోనోపాజ్ ఏజ్కి వచ్చేసరికి 40-50కి వచ్చేసరికి వాళ్ళలో ఎముకలు పెలుసుగా తయారవుతాయి. కాబట్టి వాళ్ళకి ఏదో ఎక్స్ట్రా సప్లిమెంట్స్ ఇస్తారు. అలాంటి ఆస్టియోపొరోసిస్ ఆ సిచ్యువేషను. అలాంటిది ఈ స్పేస్లో ఇన్నాళ్ళు ఉన్నందుకు వీళ్ళకి వచ్చే కండిషన్. సో వాళ్ళు మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత ఆ బోన్స్ని స్ట్రెంథెన్ చేసుకోవడం కోసం ఇంకా ఎక్సర్సైజ్ అంటారా, ఫుడ్ అంటారా, వాట్ ఎవర్ సప్లిమెంట్స్ అవన్నీ కూడా ఇస్తారు. సో మజిల్స్ వీక్ అయ్యే అవకాశం ఉంది, బోన్స్ వీక్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ బాడీ అంతా ఏదో లూజ్గా స్పాంజ్గా డాల్లాగా ఉంది. ఇప్పుడు నిజంగా ఏం పని చేయట్లా. వాళ్ళు రోజుకు 2 గంటలు 3 గంటలు అదే పనిగా ఎక్సర్సైజ్ చేసినప్పటికీ అంత ప్రెషర్ తీసుకోవట్లే, ఈ బాడీ పని చేయట్లా. దెర్ ఈజ్ నో ఫోర్స్, దాని మీద పనిచేస్తున్న ఫోర్స్ లేదు కాబట్టి మీరు ఈజీగా ఫ్లోట్ అవుతున్నాయి అన్ని పార్ట్లు. అందుకని హార్ట్ పరిస్థితి ఏమవుద్ది, దానికి పని తగ్గిపోయిందిగా. హార్ట్కి పని తగ్గిపోయింది కాబట్టి హార్ట్ మజిల్ కూడా వీక్ అవుద్ది.
ఇక ఇప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉండగా మీకు ఓవరాల్ బ్లడ్ సర్క్యులేషన్ ఇక్కడ ఉన్నంతగా ఉండదు కాబట్టి, ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి అది డైజెస్టివ్ ట్రాక్ మీద పడుద్ది. మీరు తిన్నది అరగడానికి మనం భూమి మీద ఏమేమి తింటున్నామో అలాంటి పదార్థాలు కాదు కదా, వాళ్ళు అలాంటి పదార్థాలని మిమిక్ చేసే ఫుడ్డే తింటున్నారు. కాబట్టి ఈ సోకాల్డ్ ప్రోబయాటిక్స్ కూడా తగ్గుతాయని, వాళ్ళ జీర్ణ శక్తి మారుతుందని, మళ్ళీ భూమి మీదకి వచ్చినాక మన వే ఆఫ్ లైఫ్కి, మన ఇక్కడున్న పరిస్థితులకి ఇవన్నీ సర్దుబాటు కావడానికి కొన్ని వారాల్లో మేబీ ఫ్యూ మంత్స్ పట్టుద్ది. అదంతా కూడా మెడికల్ సూపర్విజన్లో వీళ్ళకి హెల్ప్ చేస్తారు. అండ్ స్లోగా వాళ్ళు నార్మల్కి వచ్చేస్తారు. ఇంకేం జరగడానికి అవకాశం ఉంది, మనకి ఏది పైనో ఏది కిందో తెలియదు. మనకి జనరల్గా ఏమనుకుంటాం అంటే మనం కాళ్ళకు కూడా బ్లడ్ రావాలి, బ్రెయిన్కి కూడా బ్లడ్ రావాలి, బాడీలోని అన్ని పార్ట్స్కి రక్త ప్రసరణ జరగాలి. కాబట్టి హార్ట్ బలంగా కొట్టుకుంటూ ఉంటుంది, అన్ని పార్ట్స్కి వస్తాయి. అక్కడ మీకు 0 ఉన్నప్పుడు మీరు ఎటు ఫ్లోటింగ్ కండిషన్లో ఉన్నారు కదా, దేని మీద ప్రెషర్ లేదు, దేనికి అంత మీరు పంప్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్ పంపింగ్ ఎక్కువగా దాని పై పార్ట్లకు పంప్ చేస్తుంది, బికాజ్ దే ఆర్ నియరర్. ఇప్పుడు మన హార్ట్కి మన తల దగ్గరగా ఉంటుంది ఫుట్ కంటే, కాబట్టి ఆ ఫుట్కి ఎక్కువ బ్లడ్ వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి వెళ్ళదు. కానీ హార్ట్కి ఈ బ్రెయిన్ దగ్గరలో ఉంది కాబట్టి మొహానికి ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు బుచ్ విల్మోర్ని కానీ సునీత విలియమ్స్ని కానీ చూసారనుకోండి, ఏదో కొద్దిగా పఫీగా అంటే కొద్దిగా వాచినట్టుగా ఉబ్బినట్టుగా ఉంటారనమాట. రేపు వాళ్ళు భూమి మీదకి వచ్చినాక ఒక 2-3 రోజుల తర్వాత సడన్గా చూసారనుకోండి, చాలా తగ్గిపోయినట్టు కనిపిస్తారు. ఇలాంటి చిన్న చిన్న ఫిజియలాజికల్ మార్పులు ఉంటాయి. బట్ అవి సీరియస్ హెల్త్ కండిషన్స్ అంటే కాదు, హెల్త్ చెడిపోయినట్ట కాదు. ప్రాబబ్లీ ఒక 2-3 వారాలు పట్టుద్ది. ఆ 2-3 వారాల తర్వాత నిదానంగా దే విల్ కమ్ బ్యాక్. షీల్ బి ఆల్ రైట్. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎనీ డేంజర్. ఇప్పటిదాకా వాళ్ళు ఏం తిని ఉంటారు అసలు అక్కడ? అంటే అన్నాలు, గోధుమ పిండి రొట్టెలు ఇట్లాంటివి ఆ షేప్లో కాకపోవచ్చు. మనం ఇప్పుడు అన్నం తింటున్నాము అంటే బేసిక్గా కార్బోహైడ్రేట్స్ కావాలి అని అంటున్నాం. దాంట్లో ఇంకేదో మినరల్స్ ఉంటాయి, వాట్ ఎవర్. అదంతా ఎనాలిసిస్ చేస్తే మీకు కెమిస్ట్రీ ఎనాలిసిస్ చేస్తే ఏమొస్తాయో అలాంటి ఒక పదార్థం ఉందనుకోండి, మరి అది తిన్నట్టే కదా. కాకపోతే ఏంటంటే మనం ఒక ఫ్రూట్గా తిన్నప్పుడు ఉండే దాంట్లో ఉండే ఆ టేస్ట్ అనుకోండి, లేదనుకుంటే దాంట్లో ఉండే మినరల్స్ ఎలా ప్యాక్ అయి ఉన్నాయో న్యాచురల్గా ప్యాక్ అయిన దాన్ని మన బాడీ విడగొట్టుది. ఇప్పుడు మీరు అలా కాకుండా దాని ఎసెన్స్ను తీసి, ఉదాహరణకి ఉప్పులో ఏమంటాం మనం, సోడియం ఉంటుంది, క్లోరిన్ ఉంటుంది అంటాం. మీరు సోడియంగా తిన్న ప్రాబ్లమే, క్లోరిన్గా తిన్న ప్రాబ్లమే. ఈ బోత్ ఆర్ పాయిజన్స్, బోత్ ఆర్ సీరియస్ పాయిజన్స్. కానీ అవి రెండు కలిసి ఉన్నప్పుడు ఏమైంది, మనం తినే టేబుల్ సాల్ట్ అయింది. అలాగే మనం తినే కూరగాయల్లో కానీ ఫుడ్స్లో కానీ రకరకాల ఎలిమెంట్స్ వాటికి ఉండాల్సిన పర్సంటేజ్లో ఉన్నాయి. అలాంటివన్నీ అర్థం చేసుకుని మీరు మిమిక్ చేయటం అనేది సప్లిమెంట్స్. మనం ఇక్కడ సప్లిమెంట్స్ అని తింటారు, ట్యాబ్లెట్స్, బి కాంప్లెక్స్, సి కాంప్లెక్స్ మాట్లాడుతున్నాం కదా మనం. ఇలా చేస్తారు, అది మీకు బాడీకి సరిపోద్ది. హౌఎవర్ అది న్యాచురల్గా మీరు తీసుకుంటున్న ఫుడ్ కాదు. సో సర్వైవల్కి బాగానే ఉంటుంది కానీ నేచర్కి కొద్దిగా వ్యతిరేకంగా ఉంటుంది. ఇదొక సమస్య. దాన్ని అధిగమించాలంటే అవన్నీ కూడా ఆ కేర్ తీసుకుని వాళ్ళు చేయాల్సి వస్తుంది. రెండవది, నేను ఇప్పుడు నిజంగా అన్నమే తినాలి, నిజంగా ఒక ఏదో బర్గర్ తినాలి, ఒక ఐస్ క్రీమ్ తినాలి అన్నప్పుడు ఏం చేస్తారంటే వీటిని ఫ్రీజ్ డ్రై చేస్తారు. మీరు అనుకున్న వస్తువుని, సపోజ్ ఈ ఐస్ క్రీమ్ని దాంట్లో వాటర్ కంటెంట్ ఉంది కదా, మీరు వాటర్ మొత్తం తీసేసారనుకోండి, ఏమవుద్ది, అది పౌడర్ అవుద్ది అంతే. సో చిన్న క్యూబ్, ట్యాబ్లెట్ అనుకోండి, క్యూబ్ అనుకోండి, ఏదో అనుకోండి, ఒక షేప్లోకి వస్తుంది. ఆ షేప్ ప్యాక్ చేసి ఉంటుంది. అది మనం నోట్లో వేసుకున్నప్పుడు మన నోట్లో ఉన్న తడికి ఏమవుద్ది, మెత్తబడిపోద్ది, మళ్ళీ మనకి చాక్లెట్ తిన్న ఫీలింగ్ వస్తుంది. సో ఆల్ వీఆర్ మిస్సింగ్ ఈజ్ వాటర్ తీసేసాం ఫ్రీజ్ డ్రై చేయటం వల్ల. చాలా ఫుడ్స్ని అలా ప్యాక్ చేస్తారు. కాబట్టి మనం తీసుకున్న ఫుడ్డు దాని వాల్యూమ్ అంటే మనం ఊహించుకుంటే ఒక్కొక్క పూటకి మనకి 2-3 గిన్నెలు ఇంత ఊహించుకుంటున్నాం కదా, దాన్ని మీరు డ్రై ఫ్రీజ్ చేసేసి నీట్గా ప్యాక్ చేశారనుకోండి, క్యూబ్స్ లాగా,
చిన్నగానే ఉంటుంది, టాబ్లెట్స్ లాగా ఉంటాయి, ట్యాబ్లెట్ కేక్స్ లాగాను ట్యాబ్లెట్ లాగాను చిన్న చిన్న ముక్కలాగా అనిపిస్తుంది. లేదు మనం నిజంగానే బఠానీలుగా తినాలి, ఇంకోటి ఏదో కార్న్గా తినాలి అనే కోరిక ఉంటుంది కదా టేస్ట్ కోసం, అవి కూడా సపరేట్గా ప్యాకెట్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర, అవి కూడా పెట్టుకుని అవి కూడా తినవచ్చు. కాకపోతే ఎక్కువ ఫుడ్స్ స్పేస్ కోసం చేసే ఫుడ్స్ వాల్యూమ్ను దృష్టిలో పెట్టుకుని, మీకు అన్లిమిటెడ్ వాల్యూమ్ లేదు కదా. సపోజ్ 3 నెలలు 4 నెలల పాటు ఉదాహరణకి ఒక 7గురికి ఫుడ్ సప్లై చేయాలనుకోండి, వాటర్ సప్లై చేయాలనుకోండి, ఇంకేదైనా చేయాలనుకోండి, జ్యూసులు లాంటివి, ఊహించుకోండి ఎంత ప్లేస్ కావాలో మీకు. మరి అంత ప్లేస్ మన దగ్గర లేదు కాబట్టి దాన్ని ఫ్రీజ్ డ్రై చేయటం వల్ల వాల్యూమ్ తగ్గిస్తున్నారు. బట్ మీకు ఏదైతే తినాలని ఉందో అలాంటివి కూడా నిజంగానే డ్రై ఫ్రీజ్ చేసి ఉంటాయి, తక్కువ సైజులో ఉంటాయి, సైజు తగ్గిపోద్ది, అన్నీ తినవచ్చు. వాళ్ళు ఏదైతే వెళ్ళాడో అవన్నీ తినవచ్చు, అవన్నీ కూడా తీసుకెళ్తారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు సునీత విలియమ్స్ గారు లాస్ట్ జూన్లో వెళ్ళారండి. ఇప్పుడు మనం మళ్ళీ మార్చిలోకి వచ్చేసాం. ఈ 9 నెలల్లో 3 సార్లు స్పెషల్ కార్గో తీసుకెళ్లారా? 3 సార్లు, ఒక్కొక్క ట్రిప్లోనూ 3 నుంచి 4 టన్నుల వరకు. సరే, ఆ 4 టన్నుల్లో అంతా ఫుడ్ కాకపోవచ్చు, లెట్స్ సే ఒక 500 గ్రాముల ఫుడ్, 500 కిలోల ఫుడ్, మిగతా అంతా కూడా సైంటిఫిక్ ఎక్విప్మెంట్ అని, ఫ్యూయల్ అని, రీప్లేసబుల్ పార్ట్స్ అని, వాళ్ళకి కావాల్సిన పరికరాలు. సపోజ్ మనం ఈ రూమ్లో పని చేస్తున్నాము, మీకు ఏదో ఒక అవసరం అవుతుంది కదా, నాకు ఇది అవసరమైంది అన్నారు, మీరు అది పంపమన్నారు, అది తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. మరి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇక్కడ మీరు వాడేసింది మీకు పనికిరాంది ఏదైనా ఎక్స్ట్రా ఉందనుకోండి, ఇది కూడా ఇక్కడ ఉండకూడదు కదా, దీన్ని కూడా కిందకి తీసుకెళ్ళాలి. అంటే ఏంటనమాట, ఆస్ట్రోనాట్స్ని తీసుకెళ్లే షిప్స్ కొన్ని అయితే కార్గోని తీసుకొచ్చే షిప్స్ మోర్ ఫ్రీక్వెంట్గా వెళ్తాయి. వాటికి ఏం ప్రాబ్లం రాదు. ఇప్పుడు రష్యన్స్ తరఫున వెళ్తాయి, అమెరికన్స్ తరఫున వెళ్తాయి, నాసా తరఫున వెళ్తాయి, రాస్కాస్మోస్ తరఫున వెళ్తాయి. వీళ్ళకి మోస్ట్లీ ఎక్విప్మెంట్, సైంటిఫిక్ ఎక్విప్మెంట్, ఆ ఎక్విప్మెంట్కి కావాల్సిన పార్ట్స్, ఆ ఎక్విప్మెంట్కి కావాల్సినటువంటి కన్జ్యూమబుల్స్ ఏమైనా ఉంటే అవి, తర్వాత ఫ్యూయల్, లోపల ఉన్న వాటికి సంబంధించినటువంటి, సపోజ్ ఏదో ఒక ఎలక్ట్రికల్ థింగ్ పనిచేయాలి, దానికి సంబంధించింది ఏదో మీకు మాల్ ఫంక్షన్ చేస్తుంది, దాన్ని రిప్లేస్ చేసుకోవాలి, అలాంటి పార్ట్స్ తీసుకెళ్ళాలి కదా. సో ఇదంతా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు సునీత విలియమ్స్ గారు వెళ్ళిన తర్వాత 3 సార్లు కార్గో వెళ్ళి వచ్చారు కాబట్టి, కార్గో ట్రాన్స్ఫర్ జరిగింది కాబట్టి, ఏమనే కాదు నేను మాట్లాడుతుంది, మనం సునీత విలియమ్స్ గారు అక్కడ ఉంది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఆమెకు తోడు ఇంకో 6 ఉన్నారు. ఇది 2000 నుంచి సాయి, అంటే 24 ఏళ్ళు అయిపోయింది. 24 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది. ప్రతి 2 నెలలకి కార్గో షిప్ వెళ్తుంది, ప్రతి 2 నెలలకో 3 నెలలకో 4 నెలలకో క్రూ రావటం, కొంతమంది అక్కడ ఉంటారు, కొంతమంది కిందకు వస్తుంటారు. ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. ఒకప్పుడు అమెరికన్ స్పేస్ షటిల్స్ ద్వారా వెళ్ళేవాళ్ళు, చిన్న విమానం లాంటిది. అది చాలా కాస్ట్లీగా ఉంది, ఎక్స్పెన్సివ్గా ఉందని చెప్పేసి ఈ కొత్త స్పేస్ ఎక్స్ వాళ్ళకిను స్టార్ లైనర్కి ఇచ్చారు. సో మీకు షేప్ మారుతుందే కానీ కాన్సెప్ట్ అదే, వెహికల్స్ మారింది, క్వాలిటీ మారింది, బట్ కాన్సెప్ట్ అదే. వీళ్ళు స్పేస్ స్టేషన్ అక్కడ ఉన్నంత వరకు మనం ఆస్ట్రోనాట్స్ని తీసుకెళ్ళాలి, లేదంటే రష్యన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కాస్మోనాట్స్ అనండి, కాస్మోనాట్స్ని తీసుకెళ్ళాలి, వీళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ని తీసుకెళ్ళాలి, వీళ్ళకి కావాల్సిన ఫుడ్ తీసుకెళ్ళాలి, ఇవన్నీ తీసుకెళ్ళాలి. ఇప్పుడు రెండోది ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి ఉంది ఇక్కడ. మన ఫస్ట్ వీడియోలో అడిగిన క్వశ్చన్స్లో నాకు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు అక్కడ మీకు ఏదైనా పనికిరాదనుకోండి, దాన్ని ఏం చేస్తారు? ఓకే, ఒక సైంటిఫిక్ ఎక్విప్మెంట్ ఇంకోటి ఏదో చెడిపోయింది, ఇట్స్ బియాండ్ రిపేర్, లేదా దాని అవసరం ఇప్పుడు లేదు, దాన్ని ఏం చేస్తారు? దాన్ని మీరేదో ర్యాండమ్గా కిటికీ ఎత్తేసి బయటేయడానికి లేదు, అట్లా కుదరదు కదా. కాబట్టి దాన్ని సేఫ్గా పట్టుకుని మీరు మళ్ళీ ఈ కార్గో షిప్లో దాన్ని వెనక్కి తీసుకురావాలి. సో వెనక్కి తీసుకొచ్చేటప్పుడు కూడా మళ్ళీ 2 రకాల షిప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మీరు పైకి వెళ్ళేటప్పుడు మీరు కావాల్సినవి తీసుకెళ్తున్నారు, ఫుడ్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఫ్యూయల్ కానీ తీసుకెళ్ళారు, అక్కడ అప్పచెప్పారు. వాళ్ళు ఏమన్నారు, ఇదిగో ఇది ఇక్కడ ఇంకా అవసరం లేదు, దీన్ని మీరు కిందకి తీసుకెళ్ళండి అన్నారు అనుకుందాం. ఆ కిందకు తీసుకొచ్చే వాటిల్లో మళ్ళీ 2-3 రకాలు ఉండొచ్చు. ఒకటి మీరు
నిజంగా కిందకు తీసుకురావాల్సిన పరికరం అయి ఉండొచ్చు. ఒకటి హ్యూమన్ వేస్ట్, మనం రోజువారీగా ఈ బాత్రూంలో వాటిలో వీటిలో కలెక్ట్ అయ్యే వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ దానికి సంబంధించింది అదంతా అది మీరు ఇక్కడ దాకా తీసుకురావాల్సిన అవసరం లేదు. సో అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఈ కార్గోలో 2 రకాల కార్గోలు ఉంటుంది. ఒకటి పైనుంచి కింద దాకా తీసుకొచ్చి అట్మాస్ఫియర్లో వదిలేస్తారు, ఒక టైప్ ఆఫ్ మెటీరియల్, అది బర్న్ అయిపోద్ది. అది ఎక్కడికి వచ్చినా దాంతో మనం చేయగలిగేది ఏం లేదు. ఉల్కల్లాగా మనం ఒక టన్ను ఈజీగా కాలిపోద్ది, ఈజీగా అయిపోద్ది అనుకున్నప్పుడు అట్మాస్ఫియర్లో వదిలేస్తే మనకి 50-60 కిలోమీటర్స్ దగ్గర నుంచి ఇంకా అది ఎయిర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్లోగా ఒక 20 కిలోమీటర్ల హైట్కి వచ్చేసరికి మొత్తం కాలిపోతుంది. అలా కాకుండా స్టీల్ పార్ట్స్ ఉన్నాయి, ఒక పెద్ద ఎక్విప్మెంట్ ఉంది, దాన్ని మీరు అలా చేస్తే మొత్తంగా కాలకపోవచ్చు, అది ఎవరిని ఎత్తున పడవచ్చు. మిగిలిన పార్ట్స్ వాటిని నిజంగానే మీరు కిందకు తీసుకురావాలి. అంటే కార్గో షిప్స్లో కూడా 2 రకాలు ఉన్నాయి. మనుషుల్ని తీసుకురావడం ఎంత ఇంపార్టెంటో, కార్గోని తీసుకురావడం కూడా అంత ఇంపార్టెంట్. ఓకే. కాబట్టి ఆ కార్గోని తీసుకొచ్చే దాంట్లో కూడా స్పేస్ ఎక్స్ వాళ్ళు నిజంగానే ముందున్నారు. ద వే దే హ్యాండిల్ కార్గో. ఓకే. వాళ్ళు రీయూజబుల్గానే కార్గోని హ్యాండిల్ చేస్తున్నారు. అంటే వాళ్ళ కార్గో షిప్ కూడా రీయూజబుల్, దాంట్లో వాళ్ళు తీసుకొచ్చేది కూడా ఎర్త్ మీదకి తీసుకొస్తారు. ఎక్కడో అట్మాస్ఫియర్లో వదిలేయటం, బర్న్ అయిపోవటం, మిస్లీనియస్గా చేయకుండా కొద్దిగా మోర్ సైంటిఫిక్గా, మోర్ కేర్ఫుల్గా చేస్తున్నారు వాళ్ళు. ఓకే. ఇదంతా జరగాలి కాబట్టి మనకి ఆ స్పేస్ స్టేషన్కి సోకాల్డ్ ఆ పెద్ద బిల్డింగ్ లాంటి స్ట్రక్చర్కి 8 పోర్ట్స్ ఉన్నాయి. ఓకే. ద్వారాలు ఉన్నాయి. ఒక 2 నాసా వాళ్ళకి సంబంధించినవి, మనుషులు వెళ్ళటానికి కానీ, ఆస్ట్రోనాట్స్ వెళ్ళటానికి కానీ, లేదంటే కార్గో వెళ్ళటానికి కానీ. అవి కొద్దిగా రౌండ్గా ఉంటాయి అని అనుకున్నాం మనం. ఆ ఇంటర్ఫేస్ రౌండ్గా ఉంటుంది. అంటే ఈ డోరు మనకి రెక్టాంగిల్గా ఉంది, ఒక రౌండ్గా ఊహించుకోండి. ఆ స్పేస్ షిప్ వచ్చేసి స్పేస్ స్టేషన్ తోటి డాక్ అవుద్ది. ఇక ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్, ఆ వస్తువులు తెచ్చుకోవటం, వస్తువులు పంపటం, మనుషులు రావటం, మనుషులు రావటం, ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి. రష్యన్స్ 6 పోర్ట్లు వాడుకుంటారు. వాళ్ళ పోర్ట్లు ఎందుకు? వాళ్ళ క్రూ ట్రాన్స్ఫర్ కోసం, లేదా వాళ్ళు కానీ నాసా వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ ఈ కార్గో షిప్స్ కోసం, కార్గో ట్రాన్స్ఫర్ కోసం. కాబట్టి మొత్తం మనకి ఈ స్పేస్ స్టేషన్ అనుకుంటే దీనికి 8 ద్వారాలు ఉన్నట్టుగా ఊహించుకోవాలి మనం. ఇప్పుడు డ్రాగన్ ఒకటి ఉంది అక్కడ, ఒక డ్రాగన్ ఇప్పుడు వెళ్తుంది అంటే మీకు 2 పోర్ట్లు ఉండాలి కదా, 2 పోర్ట్లు ఉండాలి కదా. అట్లాగే ఇప్పుడు సోయూజ్ వాళ్ళది ఏదో ఒక పర్టికులర్ మ్యాండ్ మిషన్ అనుకోండి, లేదంటే కార్గో మిషన్ అనుకోండి, వాళ్ళకి కావాల్సిన పోర్ట్స్లో కూడా వాళ్ళు వాడుకుంటారు. నార్థ్రప్ గ్రూమన్ అని ఒక కంపెనీ ఉంది, అమెరికన్ కంపెనీ. వాళ్ళు ఎక్స్క్లూజివ్లీ కార్గో, వాళ్ళు మ్యాండ్ మిషన్స్ చేయరు. ఆ ఎక్స్క్లూజివ్గా కార్గో వాళ్ళు పైకి తీసుకెళ్ళినప్పుడల్లా వాళ్ళు వాడుకునే పోర్టు రష్యన్ పోర్ట్స్ వాడుకుంటారు. అంటే వీళ్ళ ఇంటర్ఫేస్ కూడా అలా చేసి ఉంటుంది. అలాగే జపనీస్ వెళ్తారు, అలాగే కెనేడియన్స్ వెళ్తారు. వాళ్ళందరికీ కార్గో కోసం షిప్స్ ఉన్నాయి, కార్గో కోసం షటిల్స్ ఉన్నాయి. ఒక్క అమెరికాకి రష్యాకి మాత్రమే మనుషులు తీసుకెళ్ళడానికి, ఆస్ట్రోనాట్స్ని తీసుకెళ్ళడానికి ఉన్నాయి. సో ఇది చాలా బీటెన్ ప్యాత్. దీంట్లో కొత్తదనం ఏం లేదు కాబట్టి వాళ్ళు ధైర్యంగానే ఉంటారు. అదంటే ఏంటో అర్థం కాక మనకు కొద్దిగా టెన్షన్ ఉంటుంది. అది ఇప్పుడు వీళ్ళది స్పేస్ ఎక్స్ రాకెట్ అంటే ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది వాళ్ళు ఏదో ఒకటి కూలిపోయింది, రెండో ప్రయోగం విఫలమైంది అంటున్నారు. అదేంటిది? ఇక్కడ మనం ఇస్రో పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అర్థమయ్యేలాగా చూస్తే మనకేమున్నాయి, మనం ఏదైతే పైకి తీసుకెళ్ళాలనుకుంటున్నామో దాన్ని పేలోడ్ అందాం, శాటిలైట్ అందాం, ఏదో ఒకటి అందాం. జనరల్గా పేలోడ్స్ అన్నీ కూడా శాటిలైట్స్గా ఊహించుకుంటాం మనం. మరి ఇక్కడ సపోజ్ ఆస్ట్రోనాట్స్ని తీసుకెళ్ళాలి, అప్పుడు పేలోడ్ ఏమైంది? ఆస్ట్రోనాట్స్ అయ్యారు. వాళ్ళు కూర్చోడానికి ఒక షిప్, ఏదో ఒక బాడీ కావాలి కదా మీకు. ఈ మొత్తాన్ని కలిపి పేలోడ్ అన్నాం. ఇప్పుడు మనకి ఏఎస్ఎల్వి,
ఎంత తీసుకెళ్ళగలిగింది? 200 కిలోలు 300 కిలోలు పేలోడ్ తీసుకెళ్ళగలిగింది. తర్వాత పిఎస్ఎల్వి అని ఇంకో రాకెట్ తయారు చేసాం, కొద్ది పెద్ద రాకెట్. ఇది ఎంత తీసుకెళ్ళగలుగుతుంది? ఒక 1000 కిలోలు తీసుకెళ్ళగలుగుతుంది. 1000 కిలోల కోసం తయారు చేసాం. సరే, దాంట్లో అది ఇది మాడిఫై చేసి మొత్తం మీద 3 టన్నుల వరకు 3000 కిలోల వరకు మనం పైకి తీసుకెళ్ళగలుగుతున్నాం పిఎస్ఎల్వితో. ఆ తర్వాత మళ్ళీ జిఎస్ఎల్వి అని తయారు చేసాం. ఎందుకు తయారు చేస్తున్నాం? మన లోడ్ ఏదైతే మీరు పైకి తీసుకెళ్ళాలనుకుంటున్నారో ఆ కెపాసిటీని పెంచుకుంటున్నాం, అంతే కదా. స్పేస్ ఎక్స్ కూడా వాళ్ళకు ఇప్పుడు బాగా పాపులర్ రాకెట్ వచ్చేసి ఫాల్కన్. ఆ ఫాల్కన్ తోటి ఈ డ్రాగన్ లాంటి స్పేస్ షిప్స్ని వాళ్ళు లాంచ్ చేస్తారు, కార్గోని లాంచ్ చేస్తారు, ఇంకోదాన్ని లాంచ్ చేస్తారు. దానికంటే కూడా కెపాసిటీ పెరగాలంటే రేపు మీరు ఏ మూన్ మీద ఒక స్టేషన్ కట్టాలి, లేదా మీ అంతటా మీరే ఒక స్పేస్ స్టేషన్. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ డీకమిషన్ అయిన తర్వాత అమెరికా ఒక స్పేస్ స్టేషన్ చేయాలనుకుంటుంది. ఒకప్పుడు 10-15 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు 2-3 ట్రిప్పుల్లో కావాల్సిన మెటీరియల్ అంతా తీసుకెళ్ళవచ్చు కదా. అంటే మీకు ఇంకా పెద్ద రాకెట్ కావాలి, ఫాల్కన్ కంటే పెద్ద రాకెట్ కావాలి, హెవీ లిఫ్టింగ్ రాకెట్ కావాలి. దాని పేరు స్టార్ షిప్ అని పెట్టుకున్నారు వాళ్ళు. ఓకే. ఆ స్టార్ షిప్ అనేది టెస్టింగ్లో ఉంది. ఇప్పుడు జనవరిలో ఒకసారి టెస్ట్ చేశారు, ఫెయిల్ అయింది. మళ్ళీ ఇప్పుడు మొన్న టెస్ట్ చేశారు, అది కూడా ఫస్ట్ స్టేజ్ కుడియడంగా అయిపోగానే మొత్తం ఎక్స్ప్లోడ్ అయిపోయింది. అంటే సంథింగ్ వెంట్ రాంగ్. అది టెస్ట్లో ఉన్న రాకెటే కాబట్టి, మనుషులు ఎవరు లేరు కాబట్టి, పేలోడ్ ఏమీ లేదు కాబట్టి దాని గురించి ఇప్పుడు అంత వరి అవ్వాల్సింది ఏం లేదు. బట్ ఫెయిల్యూర్ ఈజ్ ఎ ఫెయిల్యూర్. అయితే ఇక్కడ కూడా ఒక చిన్న రాజకీయ కోణం ఉంది దీనికి కూడా. జనవరిలో ఫెయిల్ అయిన దానికి ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ అని ఒకటి ఉంటుంది అమెరికాలో. మీరు గాలిలో వెళ్ళే ఏ వస్తువు అయినా యాక్సిడెంట్కి గురైతే వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేట్ చేయాలి. అసలు భూమి మీద ఏం జరిగింది, మీరు ఎందుకు లాంచ్ చేశారు, అది విమానమా, హెలికాప్టరా, రాకెట్టా, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఫెయిల్ అయింది అంటున్నారు, ఫెయిల్ అయిన పార్ట్స్ అన్నీ ఎక్కడ పడినాయి, ఎలా పడినాయి, ఇవన్నీ మరి ఇంపార్టెంట్ కదా. అది వాళ్ళు టెక్సస్ నుంచి లాంచ్ చేశారు, తర్వాత సముద్రంలోనే పడినాయి, ప్రాబ్లం లేదు. కానీ సముద్రంలో కూడా కెరీబియన్ ఐలాండ్స్ చాలా చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయి కదా. మీరు మీ ఇష్టం వచ్చిన చోట పడితే వాళ్ళకి ప్రమాదమే కదా. ఎలా పడింది అసలు, ఈ రాకెట్ ఎలా ఎక్స్ప్లోడ్ అయింది, ఎన్ని పీసులు అయింది, ఆ డిబ్రీ అంతా ఎక్కడ పడింది అన్నది ఫెడరల్ ఏవియేషన్ వాళ్ళు స్టడీ చేస్తున్నారు. ఇంకా దాని మీద ఒక కంక్లూజివ్ రిపోర్ట్ ఏం రాలా. వీళ్ళు ఏం చేశారు, స్పేస్ ఎక్స్ వాళ్ళు, అది జరుగుతూనే ఉంది, వాళ్ళు ఇంకా క్లియరెన్స్ ఇవ్వాల, వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ చేశారు, అదే స్టార్షిప్. ఇప్పుడు ఐ థింక్ నెక్స్ట్ కాంట్రవర్సీ. ఇలాన్ మస్క్ ఏం చేస్తున్నాడు, ఎందుకు ఇంత తొందరపడుతున్నారు? ఆ తొందరపడటంలో కూడా ఉన్న ఏజెన్సీస్ వాటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏవి ఉంటాయి. మీరు ఒకేసారి ఆ చట్టాలు మారకుండా, ప్రొసీజర్స్ మారకుండా, అది ఎటు పనికిరాంది కాబట్టి, దాంట్లో అది కరెక్ట్ కాదు కాబట్టి, అని నేను అనుకుంటున్నాను కాబట్టి నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు కదా. ఐ థింక్ ఇక్కడ ఏదో కొద్దిగా ఆ కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఇది మొన్న జరిగినటువంటి స్టార్షిప్ ఎక్స్ప్లోజన్లో అసలు మీరు స్టార్షిప్ని ఎందుకు లాంచ్ చేశారు, మేము ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు కదా అని FAA అంటుంది. ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాలేదు, మీకు జనవరిలో జరిగిన యాక్సిడెంట్కే కాలేదు, మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి చేస్తే అది ఇది అంతా కన్ఫ్యూజింగ్గా తయారవుద్ది కదా. సో ఐ థింక్ దే హ్యావ్ టు స్లో డౌన్. స్పేస్ ఎక్స్ కూడా వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉన్నారు, వాళ్ళ దగ్గర మంచి మ్యాన్ పవర్ ఉంది, టెక్నాలజీ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ ఇలా అనాలోచితంగా మీరు ఎట్ట పడితే అట్ట చేసేద్దాం అనేది కూడా ఓవరాల్గా సేఫ్ కాదు. అంటే పాత రోజుల్లో లాగా మీరు సంవత్సరాలు నెలలు తీసుకోమని ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లా. ఒకప్పుడు ఒక్కొక్క షటిల్కి సంవత్సరాలు తీసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు అలా కాకపోవచ్చు, బికాజ్ ఆఫ్ ఈ కాంపిటేషనల్ పవర్ అనుకోండి, CNC మెషిన్స్ అనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్లో వచ్చిన మార్పులు అనుకోండి, మనం చాలా త్వరగా చేయగలుగుతున్నాం, విచ్ ఈస్ గుడ్. అట్టని చెప్పేసి మరి నేను త్వరగా చేయటం, ఎంత త్వరగా చేసి త్వరగా చేసినట్టు వితౌట్ అబ్జర్వింగ్ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఇలాంటివి చేసినప్పుడు దే కెన్ లీడ్ టు డిజాస్టర్స్. అందుకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ థింక్ స్పేస్ ఎక్స్ను ఇప్పుడు అందరూ కూడా దే ఆర్ వాచింగ్ స్పేస్ ఎక్స్ వెరీ క్లోజ్లీ. ఏం చేస్తున్నారు వీళ్ళు, ఎందుకు ఇంత తొందరపడుతున్నారు? ప్రాబ్లీ స్పేస్ ఎక్స్ ఆల్సో విల్ రివ్యూ దేర్ ప్రొసీజర్స్. అంటే ఇవాళ దాంట్లో ఒక పాయింట్ మెన్షన్ చేసింది ఏంటంటే,
వీళ్ళు రోబో హ్యాండ్ వచ్చి ఆ పడిపోయిన దాన్ని తీసుకుంది, కానీ ఆ పై పార్ట్ మాత్రం తగలబడిపోయింది అని చెప్తున్నారు. అంటే సగం సక్సెస్ అయినట్టు అనాలి అది. అంటే ఇప్పుడు మీరు స్టేజెస్ 3 స్టేజెస్గా ఊహించుకోండి. ఫస్ట్ స్టేజ్ అయిపోయింది, బర్న్ అయిపోయింది. ఫస్ట్ స్టేజ్ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇది వద్దు అనుకున్నప్పుడు దాన్ని కట్ చేసేస్తాం, సపరేట్ చేసేస్తాం. ఎలా సపరేట్ చేయాలో అలా చేస్తేనే పై పార్ట్ సేఫ్గా ఉంటుంది, అంతే కదా. మీరు ఏదో రంపంతో కోసినట్టు అని కాదు, ఇక్కడ పైరో టెక్నిక్స్ వాడి దాన్ని చక్కగా ఆ ఇంటర్ స్టేజ్ని సపరేట్ చేస్తారు. ఆ సపరేట్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మరి పైదానికైనా ప్రాబ్లమే, కిందానికైనా ప్రాబ్లమే. ఆ తర్వాత ఈ ఫస్ట్ దానికి సెకండ్ దానికి ఉన్న హ్యాండ్ షేక్ కానీ ఆ నెక్స్ట్ ఏదైతే జరగాలో అది మీకు సేఫ్గా జరగకపోతే సెకండ్ స్టేజ్ విల్ ఆల్సో బీ ఏ ప్రాబ్లం. వీళ్ళు ఫస్ట్ స్టేజ్ని, వీళ్ళు వాడిన రాకెట్ ఫస్ట్ స్టేజ్ని వీళ్ళు రికవర్ చేయాలి, అది రీయూజబుల్. దీనికి సంబంధించిన రీయూజబుల్ మెకానిజమ్స్కిను ఆ సపరేషన్కి క్లియర్గా లేదు. ఓకే, కాబట్టి ఇప్పుడు అంతా ట్యాంగిల్ అయిపోయినట్టు. ట్యాంగిల్ అయిపోవడం ఇట్ లీడ్స్ టు అంటే ఎక్స్ప్లోజన్ అందామా, కింద పడింది అందామా, ఈ ప్రాసెస్లో ఏం జరగబోయి అన్ని పీసులుగా పడిపోయింది, చాలా పీసులుగా పడిపోయినట్టు మనకు పిక్చర్ కనిపిస్తుంది. సో దెర్ వాజ్ అన్ ఎక్స్ప్లోజన్, అంటే ఫ్యూయల్ ట్యాంక్లోనే ఏదో ప్రాబ్లం జరిగింది. ఫ్యూయల్ అండ్ బర్నింగ్కి సంబంధించి ఏదో పెద్ద ప్రాబ్లం జరిగింది. ఓకే, ఇలాంటిది ఒకసారి మనకి ఛాలెంజర్లో జరిగింది. రొనాల్డ్ రేగన్ ఉన్నప్పుడు, ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, అప్పుడు అది మ్యాన్డ్ మిషన్, అంటే దాంట్లో యాక్చువల్గా ఆస్ట్రోనాట్స్ ఉన్నారు. వాళ్ళని తీసుకెళ్తూ ఫస్ట్ స్టేజ్ అది ఈ రికవరీ కోసం ఆ టెక్నాలజీస్ లేవు అప్పట్లో. ఒక 10-15 కిలోమీటర్స్ హైట్కి వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ చూస్తుండగానే అందరూ చప్పట కొడుతున్నారు, వెళ్తుంది అనుకుంటున్నారు. దెన్ ఇట్ బికేమ్ ఒక పెద్ద బాల్ లాగా తయారైంది. అందరు చనిపోయారు అప్పుడు, ఆస్ట్రోనాట్స్ అందరు చనిపోయారు. అప్పుడే కదా ఇండియన్ మూలం ఉన్న వాళ్ళు ఎవరో కూడా చనిపోయారు. 84 మిషన్లో కాదు, అది ఛాలెంజర్ మిషన్, రొనాల్డ్ రేగన్ టైం అది. ఆ తర్వాత కల్పనా చావ్లా వాళ్ళది షటిల్లో తిరిగి వస్తూ ప్రాబ్లం అయింది ఆమెకి. అంటే మళ్ళీ మన వాతావరణంలోకి వచ్చిన తర్వాత సపోజ్ ఏ కాలిఫోర్నియా ఏరియాలోనో ఆ ఏరియాలో నిదానంగా అట్మాస్ఫియర్లోకి వచ్చేసి నిదానంగా ఎక్కడో టెక్సస్కి వచ్చిన తర్వాత మీరు ల్యాండ్ అవ్వాలనుకోండి. మన విమానం విజయవాడలో ల్యాండ్ అవ్వాలంటే ఏ నల్గొండ దగ్గర నిదానంగా కిందకు వస్తుంది కదా. అలాంటి పరిస్థితుల్లో ఏమైందంటే దాని చుట్టూ టైల్స్ ఉంటాయి సాయి గారు. మనం అనుకునే విమానం స్పేస్ షిప్కి టైల్స్ ఉంటాయి. ఆ టైల్స్లో వీళ్ళు పైకి వెళ్ళేటప్పుడే ఏదో జరిగి ఒక టైల్ లేసిపోయింది. ఇప్పుడు అది మెటల్ ఎక్స్పోజ్ అయింది. ఓకే, మెటల్ ఒక 1300-1400 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఏ మెటల్ ఉండదు కదా. ఇప్పుడు స్టీల్తో చేసిన టైటానియం మెటల్స్తో చేసిన 13-14 దగ్గరకు వచ్చేసరికి హాట్ అయిపోతే దే స్టార్ట్ బెండింగ్. ఇప్పుడు అదే థైల్ అనుకోండి 2000-3000 డిగ్రీల వరకు దానికి ఏం కాదు. సో అంత ఆ టెంపరేచర్లోనే ఇది కిందకు వచ్చేస్తాయి. ఎక్కడైతే మీకు అది లేచిపోయిందో టైల్స్, మెటల్ ఎక్స్పోజ్ అయిందో, లోపల బాడీ కూడా హీట్ ఎక్కడం స్టార్ట్ అయింది. మెటల్ కండక్టింగ్ మెటల్ కదా. ఇప్పుడు మనకి ఇది ఈ చుట్టూ ఇది ఏదో వేసారు మనం, దీని వెనకున్నది మెటల్ అనుకుందాం. దీనికి ఏమన్నా డ్యామేజ్ జరిగితే మెటల్ ఎక్స్పోజ్ అయితే మెటల్ కండక్టింగ్ మెటల్ కదా, మొత్తం బాడీ వేడెక్కింది కదా. వేడెక్కి అలా మొత్తం అది ఇట్ లెడ్ టు ఎక్స్ప్లోజన్. అందుకని వాళ్ళకి న్యూ మెక్సికో ఏరియా అంటే కాలిఫోర్నియా పక్క నుంచి టెక్సస్ వరకు కొన్ని వేల మైళ్ళ వరకు ఆ పార్ట్స్ పడినాయి అప్పట్లో. అది 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 మ్యాన్డ్ మిషన్లో జరిగినటువంటి ఆస్ట్రోనాట్స్ చనిపోయినటువంటి మేజర్ యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్స్ వల్లే యాక్చువల్గా ఇక షటిల్ వద్దు అనే డెసిషన్స్ కూడా వచ్చారు. ఆ తర్వాత కొన్ని షటిల్స్ చేశారు, వెళ్ళటం రావటం జరుగుతూనే ఉంది. దాన్ని ఇంకా డీకమిషన్ చేయాలి, సేఫ్ కాదు అని ఈ స్పేస్ ఎక్స్ వాళ్ళకి, ఈ బోయింగ్ వాళ్ళకి మీరు కొద్దిగా మోడర్న్గా చేయండి స్పేస్ షిప్స్ అనే కాంట్రాక్ట్ ఇచ్చారనమాట. దాంట్లో కూడా బోయింగ్ పాప ఇంకా వెనకబడే ఉంది. ఒక స్పేస్ ఎక్స్ సక్సెస్ఫుల్గా చేయగలుగుతుంది. ఇప్పుడు బోయింగ్లో వెళ్ళిన సునీత విలియమ్స్ గారు ప్లస్ ఆమెకు తోడు బుచ్ విల్మోరు ప్లస్ ఇంకొక ఇద్దరు, మొత్తం ఒక 4 రేపు 16వ తారీఖు 19వ తారీఖు కల్లా ఇక్కడికి రావాలి. 19వ తారీఖు వస్తారు. స్పేస్ ఎక్స్ రాకెట్లో వస్తారు. స్పేస్ ఎక్స్ డ్రాగన్ అంటే మనుషులు వచ్చే స్పేస్ షిప్ ఇది.
అంటే వాళ్ళ పేర్లు ఒకే రకంగా అదే ఉన్నాయి. అదే స్పేస్ ఎక్స్ కంపెనీ 2 రకాలు చేస్తుంది. ఒకటేమో కార్గో అంటే సామాన్ల కోసం, ఒకటేమో మనుషుల కోసం. మనుషుల కోసం చేసేదాన్ని ఏమో క్రూ డ్రాగన్ అంటారు, ఓకే కార్గో అయితేనేమో కార్గో డ్రాగన్ అంటారు. ఓకే ఇది ఇప్పుడు క్రూ డ్రాగన్ నంబర్ 10. ఓకే ఓకే ఇది అంటే నంబర్ 10 అంటున్నామే కానీ ఇది యాక్చువల్గా రీయూజ్డ్ అనమాట. అదే అదే ఇది ఒకసారి వెళ్ళి వచ్చింది, అదే అదే విచ్ ఈజ్ ఫైన్, అయినా పర్లేదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఓవరాల్గా సునీత విలియమ్స్ రాక కోసం ఎదురు చూస్తున్నామని మరొక వైపున ట్రంప్ ఎలన్ మాస్క్ చెప్తున్నారు. రాబోయేటటువంటి రోజుల్లో ఈ పరిణామాల్ని లోకమంతా చూడటానికి అవకాశం ఏర్పడుతుంది.